ఇప్పుడు ఈ వీడియోలో మనం వర్డ్‌ప్రెస్‌కి పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ వెబ్‌సైట్‌కి మనం స్లాష్ ఇచ్చి wp-admin అని టైప్ చేసి ఎంటర్ చేద్దాం. సో, ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది కదా! నేను లాగిన్ అయిపోతున్నా. ఆల్రెడీ నేను సేవ్ చేశాను కాబట్టి. సో, లాగిన్ అయ్యాను కదా! ఆహ్, లాగిన్ అయ్యాక సో, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో యూజర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, యూజర్ పైన క్లిక్ చేద్దాం. యూజర్ పైన క్లిక్ చేసినాక ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో, ఇట్లా కాకుండా మన కింద థర్డ్ ఆప్షన్ యూజర్ పైన థర్డ్ ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేద్దాం. ప్రొఫైల్ మీద క్లిక్ చేసినాక మొత్తం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ వస్తుంది. యూజర్ నేమ్ ఒకటేసారి ఉంటుంది, చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో, కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకా నేమ్స్ వస్తుంటాయి. ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ అనే ఆప్షన్ వస్తుంది డౌన్‌లో. ఇక్కడ సెట్ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన డిఫాల్ట్‌గా మనకైతే ఒకటి పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో, దాన్ని రిమూవ్ చేసి మనం నచ్చిన పాస్వర్డ్ లెక్క సెట్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేస్తున్నా. సో, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు నేము ఆహ్, స్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, సింబల్, నంబర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఇక్కడికొచ్చి సేవ్ చేసేస్తున్నాను. అప్డేట్ ప్రొఫైల్ అని ఉంది కదా! క్లిక్ చేయండి. సో, ఇక్కడ అప్డేట్ అయితే అయిపోయింది. సో, ఇంకో విధంగా కూడా ఉంది. రైట్ సైడ్‌లో మనకు పైన నేమ్ కనిపిస్తుంది కదా! బెస్ట్ ఫ్రూట్ జ్యూస్ అని. ఆడ నుంచి ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, మళ్ళీ రీడైరెక్ట్ మళ్ళీ ఈడికే వస్తుంది. షార్ట్‌కట్ అనమాట. సో, సేమ్ కిందికొచ్చి ఇక్కడ సెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయంగానే డిఫాల్ట్‌గా ఒకటి ఉంటుంది. ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. సో, ఈ 2 టైప్స్ ఉంటాయి. ఇంకోటేమో హోస్టింగ్‌లో చేంజ్ చేసుకోవచ్చు. సో, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆహ్, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో, నేను ఇక్కడ లాగిన్ అయ్యి చూస్తున్నా. సో, చూడండి లాగిన్ అయిపోయింది. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుద్దాం. బాయ్.